మనమనాళ్ళకు రేపు పెళ్లిళ్ళు అయితే పెట్టొద్దా? పుస్తకం ఉన్నోడంటే 10 తులాలు పెట్టుకుంటాడు, లేనోడు ఒక పావుతులం అన్నా అర్ధతులం అన్నా. శుభకార్యం అనేది ఏం లేదు కానీ కొని పెట్టుకుంటే ఫ్యూచర్ అవసరం వస్తుందని కొనుక్కుంటున్నాం. ఇప్పుడు మన ఇండియన్స్ లా ఫస్ట్ క్రేజీ వచ్చేది బంగారానికి. ఇప్పుడు ఎంత లేకున్నా తులం బంగారం పెట్టుకున్న పెళ్లి చేసుకుంటా అంటారు. అదే రకంగా ఉంటుంది. తెలుస్తుంది దాని ఖరీదు అంతే. నాణ్యత అయితే 100% ఉంటది. టాక్సెస్ అవి కొంచెం తక్కువ పడతాయి ఇక్కడ అయితే. అంటే ఇప్పుడు కొనలేకపోతే ఈ రేట్ కి రాదేమో అన్న ఒక ఫీలింగ్. షాప్ లో ప్యూర్ గోల్డ్ దొరుకుతుంది. ఇంకేంది అమ్మడానికి వచ్చిన రీసేల్ మళ్ళీ దొరుకుతున్నారు. వాళ్ళ మీద భరోసా లేదు. ఇక్కడ ఉంటే గ్యారంటీ మాల్ ఉంటదని, ఒరిజినల్ మాల్ ఉంటదని ఇక్కడ తీసుకోవచ్చు. బంగారం మీద క్రేజీ రేపు పెరుగుతుందని చెప్పాను. ఒకవేళ డౌన్ అయింది అనుకో, ఇప్పుడు ఈ పబ్లిక్ కూడా ఎవరు ఉండరు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ నా దృష్టిలో అయితే. గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా కూడా బేగం బజార్ లో శ్రీకృష్ణ జ్యువెలరీ మార్ట్ వద్ద అయితే బార్లు తీరినటువంటి జనాలు అయితే ఉంటున్నారు. ఎందుకంటే ఇక్కడ బంగారాన్ని ఆన్లైన్ లో ఉన్నటువంటి రేటు ప్రస్తుతానికి ఈ రోజు ఏ విధమైనటువంటి రేట్ అయితే ధర పలుకుతుందో అదే రేట్ లో విక్రయిస్తున్నారని చెప్పేసి తెలియడంతో రానున్న రోజుల్లో పిల్లల పెళ్లిళ్ళకు కానివ్వండి, వివిధ శుభకార్యాలకు బంగారం అవసరం అవుతున్నటువంటి నేపథ్యంలో బార్లు తీరినటువంటి సహజంగా మనం చూడొచ్చు. సినిమాకు వెళ్ళినప్పుడు వరుస క్రమంలో లైన్ లో నిలబడి టికెట్లు తీసుకుంటారు. అదే క్రమంలో బంతి భోజనానికి వెళ్ళినప్పుడు వరుస క్రమంలో చాలా మంది అయితే లైన్ లో నిలబడతారు. కానీ ఇక్కడ చూడొచ్చు, ఎందుకంటే ఎక్కడ ఏ జ్యువెలరీ షాప్ లో లేనటువంటి విధంగా ఇక్కడ శ్రీకృష్ణ జ్యువెలరీ మార్చ్ వాటి అయితే బారులు తీరినటువంటి జనాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ దాదాపుగా 1 కిలోమీటర్ అంత దూరంలో కూడా జనాలు అయితే చాలా మంది లైన్ లో వరుస క్రమంలో ఉన్నారు. వీళ్ళు ఇక్కడికి ఈ యొక్క దుకాణానికి అంటే ఈ జ్యువెలరీ మార్చికి రావడానికి గల కారణం ఏంది, ఈ యొక్క షాపుల్ని కొనడానికి గల కారణం ఏంది అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. అమ్మా, ఇక్కడికి ఈ షాప్ కి రావడానికి గల కారణం ఏందమ్మా? మీరు ఎంతసేపు నుంచి ఉంటున్నారు? మేము 11 o'clock వచ్చినామండి మార్నింగ్. అంటే ఇక్కడ చాలా జ్యువెలరీ షాప్ ఉంటుంది, సపరేట్ గా శ్రీకృష్ణ జ్యువెలరీకి రావడానికి గల కారణం ఇక్కడ బాగుంటదని చెప్పారు. గ్యారంటీ గవర్నమెంట్ ముద్ర వేసి ఇస్తారంట మనకు గోల్డ్, అందుకే దీనికి వచ్చినాము. ఎవరు ఇప్పుడు శుభకార్యాలు ఉన్నాయని వస్తున్నారా? దేని పర్పస్ తీసుకుంటున్నారు? శుభకార్యం అనేది ఏం లేదు కానీ కొని పెట్టుకుంటే ఫ్యూచర్ అవసరం వస్తుందని కొనుక్కుంటున్నాం మేమంతే. దాదాపుగా ఎంత వ్యత్యాసం ఉంటుంది పేపర్ రేట్ కి బయట షాప్లకి ఈ షాప్? ఇంకేమో అండి, మా గద్దెలో ఇక్కడ తక్కువ రేట్ అన్నీ వచ్చినాం అంతే, బయటకి ఇక్కడికి తేడా ఉంటుందని వచ్చింది. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పుడు వచ్చారు ఇక్కడ? దాదాపుగా చాలా సేపటి నుంచి 10:30కి వచ్చాము. 10:30కి వచ్చాము. అప్పటి నుంచి వెయిట్ చేస్తాం. లోపల షాపింగ్ జరిగేయడానికి ఇంకా దాదాపు 1 hour పడుతుంది అనుకుంటా. మార్నింగ్ 11:30కి తెరిచారు. ఇంకా లైన్ ఇంకా కదలలేదు, ఇప్పుడు కదులుతుంది. ఇంకా 1 hour 1.5 2 hours పడుతుంది. అంటే శుభముహూర్తాలు ఉన్నాయని తీసుకుంటారా లేకుంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ? రెండు పర్పస్ ఉంటుంది. ఇప్పుడు దేంట్లో బ్యాంక్ లో పెట్టినా ఎవరి రిటర్న్స్ ఏం రావు, దీంట్లో పెడితే వస్తాయని చెప్పి ఆశతో పెట్టడం అంది. ఇప్పుడు దాదాపు 1 month లో 30,000 పెరిగిపోయింది. ఎవరైనా తీసి పెట్టుకుంటే బాగా పిల్లల పెళ్లిళ్ళు ఉంటాయి కాబట్టి తీసి పెట్టుకుంటారు అంతే. బయట షాప్ కి ఈ షాప్ ఏంటి తేడా? బయట షాప్ లో మళ్ళా వీళ్ళేమో బిస్కెట్ కటింగ్ ఇస్తారు, కరెక్ట్ గా జెన్యున్ ఉంటుందని చెప్పి నమ్మకం. బయట ఇలాగా ఇస్తారో తెలియదు. కొద్దిగా మళ్ళీ దీనికన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది, 1000-2000 ఎక్కువ ఉంటుంది. నిన్న చూసే మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇవాళ నిన్న ఇక్కడ కనుక్కొని పోతే తక్కువ ఉండే, మళ్ళీ మా దగ్గర చూస్తే ఎక్కువ ఉండే. మళ్ళీ మార్నింగ్ అయితే మార్నింగ్ వచ్చాము. అంటే ఎప్పుడు లేని విధంగా వెండి కూడా రేటు పెరుగుతుంది. వెండి కూడా పెరుగుతుంది. అది ఇంటర్నేషనల్ మార్కెట్ లో ధర పెరుగుతుందా, ఇన్వెస్ట్మెంట్ పరం పెరుగుతుందా తెలియట్లేదు. ఇప్పుడు వారు అవన్నీ జరిగిన వలన దాని ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా మొత్తం యూట్యూబ్ మూలన క్రేజీ ఎక్కువైపోయింది పబ్లిక్ లో. అట్లా చూసుకుంటే వస్తుంది. మళ్ళీ 1 week లో 50,000 పెరిగాయి. ఎవరైనా న్యాచురల్ అంత పెరుగుతుందని చెప్పి ఎవరైనా దీంట్లో పెట్టుకుంటే డిపాజిట్ పెడితే ఏం రాదు. అదే దీంట్లో పెట్టుకుంటే 50,000 దేంట్లో వస్తుంది, దేంట్లో రాదు. రేటు ఆకాశాన్ని తాకుతున్నా కూడా ఇంతమంది నిలబడారంటే కొంచెం ఆలోచన. ఇప్పుడు మన ఇండియన్స్ లా ఫస్ట్ క్రేజీ వచ్చేది బంగారానికి. ఇప్పుడు ఎంత లేకున్నా తులం బంగారం పెట్టుకున్న పెళ్లి చేసుకుంటా అంటారు. అదే రకంగా ఉంటుంది. దానివల్ల 2 hours 3 hours టిఫిన్ చేసి అన్ని తీసుకొని వస్తాం. అట్లున్నది ఇప్పుడు వాటర్ బాటిల్తో సహా. నేను రామంతపూర్ నుంచి వచ్చాను. బంగారం క్వాలిటీ దొరుకుతుంది, భరోసా అని వచ్చాము ఇక్కడ. 11కి వచ్చాను. ఇక్కడ ఇంకా 2 hours పడుతుంది. ఇక షాప్ 11:30కి ఓపెన్ అయింది షాపు. ఒక ఉండకు 50 మంది కొని ఉండొచ్చు. బంగారం దొరుకుతుంది, భరోసా. ఆర్నమెంట్ కాదు, ఓన్లీ బిస్కెట్. ఎక్కడి నుంచి వచ్చారు? हिंदी में कहाँ से आया? मैं शमशाबाद से आया।
चांदी लेना है मेरे को। चांद लेने के वास्ते, खरीद करने के वास्ते, नहीं तो खरीदी करना है। दुकान के लिए? हाँ, मैं घर के लिए। मगर इतने सारे दुकान है, मगर ये श्री कृष्ण ज्वेलरी में खरीद करने के मतलब क्या है? ये भरोसे का दुकान है। हाँ, कितने साल से आ रहे हैं? कम से कम 10 साल से आ रहा हूँ। 10 साल से। तो कभी भी यहाँ ही लेते? कभी भी यहाँ से लेते। मगर वो दूसरे दुकान को ये दुकान को कंपेयर कर तो कैसा? ये दुकान भरोसे का है, अच्छा है। अच्छा, रेट कैसा? రేట్ भी कम मिलता। రేట్ भी कम मिलता। ఎందుకు వచ్చిరమ్మా ఇక్కడ ఇంత లైన్ లో నిలబడడానికి కారణం ఏంది? ఎండ కొడుతుంది, ఎండలో కూడా నిలబడరు. మీ ముందులో చాలా మంది కూడా నిలబడ్డారు. తెలుస్తుంది దాని ఖరీదు అంతే. మీరు చెప్పండి. అంటే ఇది ఓల్డ్ షాప్, ట్రస్టెడ్ బ్రాండ్ కదా, అందుకని వచ్చాం. అంటే బయటి దానికి బయటి దుకాణాలకి ఈ దుకాణానికి పోల్చుకుంటే వ్యత్యాసం రేట్లో ఏ విధంగా ఉంటుంది, నాణ్యతలో ఏ విధంగా ఉంటుంది? నాణ్యత అయితే 100% ఉంటుంది. ట్యాక్సెస్ అవి కొంచెం తక్కువ పడతాయి ఇక్కడ అయితే. ఆన్లైన్ రేట్ ఉంటుంది, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి మనకి కరెక్ట్ టైంకి కరెక్ట్ రేట్ వస్తుంది. అంటే సహజంగా పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి పెళ్లిళ్ళ నిమిత్తము శుభకార్యాల కోసం కొంటురా, లేకుంటే పెట్టుబడి నిమిత్తము, లేకుంటే ఏ విధంగా మీ ఉద్దేశం ఏంటి? అసలు ఇప్పుడు బంగారం రేటు ఆకాశాన్ని అంటుతున్న వేళ కూడా మీరు బంగారం కొనడానికి గల కారణం ఏంటి? అంటే ఇప్పుడు కొనలేకపోతే ఈ రేట్ కి రాదేమో అన్న ఒక ఫీలింగ్ అంతే. అంటే మళ్ళీ పెరిగిపోతే మనం ఇంకా పెట్టి కొనాల్సి వస్తుంది. అవసరం ఉంటాయి కదా ఫ్యూచర్ లో, అట్లా అని కొంటాము. ఇన్వెస్ట్మెంట్ అండ్ వెడ్డింగ్ రెండుకి వస్తాయి. అంటే మునుపెన్నడూ లేనట్టుగా ఇప్పుడు బంగారంతో పాటుగా వెండి కూడా ధర పెరుగుతున్నటువంటి పరిస్థితి. వెండి పట్ల మీ అభిప్రాయం ఏంటి? అదే వెండి చాలా ఇదిగా ఉంటుంది, అంటే వల్లటైల్ ఉంటుంది. మనకి ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు పెరిగినప్పుడు చాలా పెరుగుతుంది, పడ్డప్పుడు అట్లాగే పడుతుంది. కానీ అది ఎప్పుడు పడుతుందో తెలియదు కాబట్టి ఇంకా దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అట్లా అంటే మీలాంటి మహిళలు చాలా మంది ఉన్నారు కదా, ఆ మహిళలకి బంగారాన్ని ఇప్పుడున్నటువంటి రేటు విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మహిళలకి ఏమైనా సలహా ఇస్తారా? అంటే ఇంట్రెస్ట్, అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. గోల్డ్ ఎక్కువ పెట్టుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఎట్లయినా కొనుక్కుంటారు. ఎక్కడి నుంచి వచ్చి? ఖానాపూర్, గండిపేట. మీరు షాపా? లేదు, షాప్ కాదు, ఇంట్లో కొనడానికి వచ్చి. అంటే బంగారం రేటు పెరుగుతున్నప్పుడు ఎవరైనా రేటు పెరిగింది ఇప్పుడు ఏమవుతుంది అని అనుకుంటారు. కానీ ఇంత మంది లైన్ లో నిలబడి కూడా గంటల తరబడి నిలబడరు. దాదాపుగా చూస్తుంటే ఎండలో నిలబడ్డారు. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? హాఫ్ అన్ అవర్. ఏంది ఈ షాప్ లో కొనాలి అని ఎందుకు అనుకుంటారు? షాప్ లో ప్యూర్ గోల్డ్ దొరుకుతుంది. ఇంకేంది అమ్మడానికి వచ్చిన రీసేల్ మళ్ళీ దొరుకుతున్నారు. అంటే రేట్ ఏ విధంగా ఉంటుంది? రేట్ సేమ్ రేట్ ఉంటుంది, ఎంఆర్పి రేట్ కానీ పేపర్ రేట్ ఉంటుంది, కానీ క్వాలిటీ మంచిగా ఉంటుంది. క్వాలిటీ మంచిగా ఉంది. అమ్మడానికి పోయినవి మంచిగా రేట్ వస్తుంది. మళ్ళీ అంటే ఆర్నమెంట్లు అయితే దొరకవు దీంట్లో? ఆర్నమెంట్ దొరకాయి, ఓన్లీ బిస్కెట్, ప్యూర్ గోల్డ్ బిస్కెట్. ఇక్కడ మరో పెద్ద మనిషి ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఎంతసేపు నుంచి ఉంటున్నారు ఇక్కడ? తెలుగు, హిందీ? దగ్గర 1 అవర్. ఎందుకు మరి ఇంత లైన్ లో ఎండలో నిలబడ్డారు? ప్యూరిటీ దొరుకుతుందని అంతే. అంటే బేగం బజార్ లో చాలా జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి, కానీ శ్రీకృష్ణలో కొనడానికి గల కారణం వాళ్ళ మీద భరోసా లేదు. ఇక్కడ ఉంటే గ్యారంటీ మాల్ ఉంటదని, ఒరిజినల్ మాల్ ఉంటదని ఇక్కడ తీసుకుపోతారు. రేట్ గవర్నమెంట్ రేట్ ఎంత ఉంటే ఆ రేట్ ఇస్తారు ఇక్కడ, అంతేనా? దాదాపు ఈ షాప్ ఎన్ని సంవత్సరాలు ఉంది? మేము పుట్టిన లేకుండా నుంచి అప్పటి నుంచి ఉన్నది అది షాప్. అంటే ఇప్పుడు చాలా మంది బంగారం రేటు పెరుగుతుంది అని చెప్పేసి కొంతమంది కొనలేము అని అనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? ఎంత ఉంటే అంత పైసలు ఉంటే వచ్చి కొనుక్కుంటున్నారు. పైసలు ఏం చేస్తారు, కొన్ని పెడదామని మళ్ళీ పెరిగితే ఎవరు ప్యూరిటీ కోసం వస్తున్నామో, ప్లస్ ఇంకోటి వాళ్ళు పబ్లిసిటీ పెంచుకోవడానికి వస్తారు. 2 రకాలు ఉంది. కాకపోతే మేము నా చిన్నతనం ఇక్కడ తీసుకుంటున్నా, దగ్గర 20-25 years ఉంది. వాస్తవానికి ఇప్పుడు జనరల్ గా ఏదైనా సినిమాకి పోతే లైన్ లో ఉంటారు, వరుస లైన్ లో నిలబడి టికెట్లు తీసుకుంటారు. బంతి భోజనానికి పోయినప్పుడు లైన్ లో నిలబడతారు. ఇక్కడ ఇంత మంది లైన్ నిలబడాలని కారణం ఏంటంటే బంగారం మీద క్రేజీ రేపు పెరుగుతుందని చెప్పాను. ఒకవేళ డౌన్ అయింది అనుకో, ఇప్పుడు ఈ పబ్లిక్ కూడా ఎవరు ఉండరు, అందరూ నెత్తి మీద పెట్టుకోవాల్సింది అందరూ. మరి ఎవరైనా కొనాలి అనుకునేటువంటి, అంటే రేటు పెరిగింది కొనలేము అని కొంతమంది మనస్తాపం, ఒక ముందు అడుగు వేస్తుంటారు, వెనకడుగు వేస్తారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అట్లాంటి వాళ్ళు వెనకడుగు వేస్తుంది, ముందు అడుగు వేయమని చెప్తాను నేనైతే. ఉన్న పైసలు అనుకోండి, ఖరాబ్ కాకుండా బంగారం కొని పెట్టుకోని చెప్తాను నేను. అంటే పెట్టుబడి పెట్టడం కోసం అంటారా, లేకుంటే 100% ఇన్వెస్ట్మెంట్ పర్పస్ నా దృష్టిలో అయితే. అంటే రానున్న రోజుల్లో బంగారం రేట్లు కానీ వెండి రేట్లు ఏ విధంగా ఉంటాయి మీ ఆలోచన ప్రకారం? డబుల్ కావచ్చు, డబుల్ కూడా కావచ్చు. నేను లాస్ట్ 6 months బిఫోర్ 90,000 తీసుకున్నా, 5 తులాస్. మళ్ళీ ఇప్పుడు 5 తులాస్ తీసుకున్నాం వచ్చిన. ముందు చూపు ఎక్కువ ఉంది మీకు? ముందు చూపు అంటే జాగ్రత్త. ఇప్పుడు వేరే దగ్గర పెట్టినా నీలాంటి వాళ్ళకి ఇచ్చినాం అనుకో, 2 రూపాయలు మిత్తి వస్తుంది, నాకు రాదని కాదు. నువ్వు చేతులు ఎత్తేసిన అనుకో, నా పైసలు పోతే మిత్తి పోతాయి, గ్యారంటీ లేదు. అందుకని ఇప్పుడు నా వస్తువు నాకు ఇప్పుడు బంగారం ఉంది అనుకో, 24 hours ఏ పెద్ద మనిషి దగ్గర పోయినా 90% ఇవ్వగలుగుతాడు. 10% మళ్ళీ అడ్జస్ట్ లెక్క చూసుకొని ఇస్తాడు. 100% మనకు వస్తుంది. ఇప్పుడు నీలాంటి వాళ్ళకి ఇచ్చినాం అనుకో,
అన్న 2 రూపాయలు పోతే నా 1,00,000 రూపాయలు పోతాయి. ఇప్పుడు సహజంగా అంటే మనుషుల మీద నమ్మకం లేదు ఇవాళ రోజు. మీరు అన్నది వాస్తవమే. ఇప్పుడు బేగం బజార్ లో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, చాలా దుకాణాలు ఉన్నాయి బంగారాలు నేను అదే ఇదే లైన్ లో 20 షాప్స్ ఉన్నాయి. ఎందుకుంటలేము? బికాస్ ఆఫ్ ఒకటే నమ్మకం, కృష్ణ వాళ్ళ మీద నమ్మకం అంతే. నేను కూడా అడిగేది అదే. దుకాణాల్లో ఎవరు చూసినా కూడా మనుషులు వాళ్ళ ఎంప్లాయీస్ తప్ప వేరే వాళ్ళు కనబడతలేదు. నేను అందుకని ఒకటే ఒక నమ్మకం, బులియన్ మార్కెట్ రేట్ ఏది ఉందో ఇది అదే విధంగా ఇస్తారు వీళ్ళు. ప్లస్ ఇంకోటి మెయిన్ ఏంటంటే తులాభారం కూడా వేసి ఇస్తాడు వీళ్ళు. తులాభారం ఇస్తారు, అదొక నమ్మకం అంతేం లేదు. తులాభారం అంటే ప్యూరిటీ. జిఎస్టీ ఉండదు, ఏది ఉండదు. 24 క్యారెట్. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఎందుకు మరి ఎండలు వచ్చినావు? చుట్టాలు దగ్గరికి వచ్చిన ఓకే ఈడ చూద్దాము, మనమరాలకు రేపు దీపావళి కదా, కొంచెం వదాము పావులు ఎత్తంటే మనతోని కాదు. అంటే ఇంత మంది ఎండలో కూడా నిలబడరు, చాలా మంది కిలోమీటర్ దాకా లైన్ ఉంది కదా. బంగారం రేటు పెరుగుతున్నా కూడా కొనడం ఎందుకు మీకు అనిపిస్తుందని? మనమరాళ్ళకు రేపు పెళ్లిళ్ళు అయితే పెట్టొద్దా? పుస్తకం అట్లనే కావాలి కదా. ఉన్నోడంటే 10 తులాలు పెట్టుకుంటాడు, లేనోడు ఒక పావు తులమన్నా అర్ధతులమన్నా గట్లా. మరి తీసుకున్నావా? తీసుకోలే. లైన్ లో నిలబడలేకపోతున్నావు. మరి పెద్ద మనిషి కదా, నేను నన్ను ముందు పంపి అనపోయినా? ఎవడు పంపిస్తుండు కొడుక? అడిగితే పంపిస్తారుగా. పంపుతలేడు, పెద్ద మనిషి కాబట్టి అడిగితే పంపిస్తారు. పంపిస్తలేడు కొడుక. ఈడ నిల్చొని అడిగారు, పా తోదుకపోదు పా, నువ్వు తోలుకపోదు పా. నువ్వు అక్కడ నిలబడితే తీసుకుపోతారు వాళ్ళే. పెద్ద మనిషి తోలుకపోతలేడు, తోలుకపోతలేడు. మనవరాళ్ళకి పెట్టాలనుకుంటున్నావు అయితే? రేటు పెరిగినా కూడా భయపడవు ఇక. మరి పెట్టకపోతే వాళ్ళు ఊకోరు కదా. ఒప్పుకున్నాం కదా అప్పుడు పెళ్లి అప్పుడు, మరి ఇప్పుడు పెట్టాలి. ఎవరో ఎక్కడి నుంచి వచ్చినావు? రామ్నగర్. రామ్నగర్కి వెళ్ళి వచ్చినావా? ఎవరెవరు వచ్చిర్రు? నా బిడ్డ నేను. చెప్పండి మేడం, ఏంది మరి ఎండలా నిలబడ్డారు ఇంత పెద్ద లైన్ లా? పెద్దవాడిని వేసుకుంటారు. ఇక ఆమె పెట్టాలని అనుకుంటుంది, ఆమెకి ఉన్నప్పుడే తీసుకుంటే అయిపోతుంది కదా అని ఆమె ఆశ. కానీ ఇంత లైన్ ఉంది, ఇక తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. రోజు రోజుకి పెరుగుతుంది కదా, అందుకే తక్కువ ఉన్నప్పుడే వీళ్ళు ఉన్నప్పుడు తీసుకోవచ్చు అని మేము ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాము. కొంచెం నమ్మకం కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నాం అంతే. నేను చిన్నగా ఉన్నప్పటికే ఉన్నది. చిన్నప్పటి నుంచి నేను 80 ఏళ్ళు ఉన్నా, నాకంటే ముందే ఉన్నది. వాళ్ళ తాతలు ముత్తాతలు అంతా బగ్గున మాడిపోతుంది చూడు. రేట్లు బాగా పెరుగుతాయి. పెరుగుతాయి, మనం కూడా మాడి చచ్చిపోతాం. అక్కడ బిల్డింగ్ గోలిందని, వాడు కొట్టి చంపిండని, అయ్యో ఎంతమంది పుకారా లేపుతలేరు, నక్సలెట్లు అది ఇది అని. అట్లనే పోతారు, పబ్లిక్ నచ్చపోయేందుకే ఉన్నారు. బ్రహ్మం గారు చెప్పింది నడుస్తుంది. బంగారం ధర రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా నెల రోజుల నుంచి హైదరాబాద్ లో బేగం బజార్ లో ఉన్నటువంటి శ్రీకృష్ణ జ్యువెలరీ మార్ట్ వద్ద అయితే వరుస క్రమంలో నిలబడి దాదాపు 1 కిలోమీటర్ దూరం కూడా వరుస క్రమంలో నిలబడ్డారు. వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార నిమిత్తమే కావచ్చు, శుభకార్యాల్లో తమ పిల్లల యొక్క పెళ్లిళ్లు చేయడానికి, శుభకార్యాల్లో వారి పిల్లల కోరికలను తీర్చేందుకు పెట్టుబడులు బయట వేరే వాళ్ళకి వడ్డీలకు ఇచ్చినా కూడా సరైనటువంటి మాకు భరోసా అనేది ఉండదు. కానీ బంగారాన్ని కొని పెట్టుకొని ఉంటే మాత్రం వారికి భద్రత ఉంటుంది. అదేవిధంగా వారికి రోజు రోజుకు పెరుగుతున్న ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మాకు సరైనటువంటి భరోసా ఉంటుందనే నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన విధాన శైలిని మారుస్తూ, అంతేకాకుండా హైదరాబాద్ లో ఉన్నటువంటి బంగారు దుకాణదారుల వ్యాపారవేత్తలు, వ్యాపారదారులు కూడా వారి యొక్క వ్యాపారాన్ని కూడా ధీటుగా పోటీని అయితే పెంచుతున్నటువంటి నేపథ్యం. అంటే శ్రీకృష్ణ జ్యువెలరీ మార్ట్ లో ఇక్కడ బిస్కెట్ ని వాళ్ళ ముందరనే కళ్ళ ఎదుట కట్ చేసి వారికి ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాము. అంతేకాకుండా వారికి ఒక భరోసా ఉంటుంది. దాదాపుగా ఒక 70-80 సంవత్సరాల క్రిందటి నుంచి కూడా ఈ యొక్క షాప్ ని రన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎంతో మందిని ఇప్పుడు మనం మాట్లాడించే ప్రయత్నం చేశాము. వారి ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ షాపు మాకు భరోసా ఉంటుంది, ఇక్కడే కొనుక్కపోతుంటాము, మా ఎలాంటి మోసాన్ని అయితే ఉండదు, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ గవర్నమెంట్ జిఎస్టీని కూడా జిఎస్టీ ప్రకారంగా మాకు ఇస్తుంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళ యొక్క ఇక్కడికి వచ్చినటువంటి వ్యాపారం కోసం కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి వాళ్ళని చూసాము. అదేవిధంగా శుభకార్యాలలో వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి దృష్టిలో ఉంచుకొని బంగారాన్ని కొనిపెట్టుకోవాలి అనే దృష్టిలో వచ్చినటువంటి మహిళల్ని చూసాము, పెద్దవాళ్ళని చూసాము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ బంగారాన్ని కొంటే మాకు నాణ్యత ప్రమాణాలు పాటిస్తుంది, బంగారంలో బిస్కెట్ ని మా కళ్ళ ముందట కట్ చేసి ఇస్తారు అని చెప్పేసి కూడా వారి యొక్క ధీమాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి బంగారు దుకాణదారుల యొక్క పోటీని పెంచే విధంగా వ్యాపారాన్ని మారుస్తుందా అనేది కూడా మరో కొత్త కోణంలో చూడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరిన్ని అప్డేట్స్ తో చూస్తుండండి. నేను మీ గంగాధర్. నమస్తే. కెమెరామ్యాన్ రామ్ ఆంజనేయ.